Hi students, good morning Nana. And previous lesson 3 lessons will completed. Are you understand that 3 lessons? Are you listening at parts, every part, each and every part you have to see, and if you not listen any part of improperly, it's not understand ma. ఏదైనా సరే ఎన్ని పార్ట్స్ అయితే ఉన్నాయో ఆ లెసన్కి సంబంధించినవి అన్ని పార్ట్స్ వింటేనే మీకు ఆ లెసన్ అర్థమవుతుంది. ఒక పార్ట్ వినకుండా ఇంకో పార్ట్ వినినా మీకు ఆ లెసన్ అర్థం కాదు. సో కాబట్టి పార్ట్ 1 లెసన్ 1 ఈ ఎగ్జాంపుల్ లెసన్ 3 ఉందనుకోండి, పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అట్లా వింటేనే అర్థం అవుతాయి, అవునా? అదేవిధంగా ఇప్పుడు పార్ట్ 1 వీ హ్యావ్ టు లెర్న్ సేఫ్టీ అండ్ ఫస్ట్ ఎయిడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సేఫ్టీ? సేఫ్టీ మీన్స్ జాగ్రత్త. ఫస్ట్ ఎయిడ్ అంటే ప్రథమ చికిత్స. డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు మనం ముందుగా చేసేది, మనం గాయపడినప్పుడు ముందుగా చేసుకునేదాన్ని. సో ఇటువంటి మనం ప్రివెన్షన్స్ కొన్ని తెలుసుకుందాం. ఓకే, వాట్ ఈస్ ద సేఫ్టీ రూల్స్ ఆఫ్ దట్ హోమ్? వాట్ ఈస్ దట్? యాక్సిడెంట్స్ కెన్ అక్యూర్ ఎట్ ఎనీ ప్లేస్. లెట్ us see all of you. Some of here, I mean safety at home rules is there. So that's we have to learn. Let us go to the lesson. Accidents can occur at any place and at any time. సో మనకి యాక్సిడెంట్స్ అనేవి, ప్రమాదాలు అనేవి ఆ చుట్టుపక్కల ఉంటాయి, కానీ మనకి వాటంతట అవి జరిగిపోతూ ఉంటాయి, మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా జరగచ్చు, ఏ టైంలో అయినా జరగచ్చు యాక్సిడెంట్స్ అనేవి. కేర్లెస్నెస్ ఇన్ హ్యాండ్లింగ్ థింగ్స్ అరౌండ్ us ఇంక్లూడింగ్ ద సేఫ్ అండ్ యాక్టివిటీస్ కెన్ ఇంక్రీజెస్ ద చేంజెస్ ఆఫ్ అన్ యాక్సిడెంట్స్. సో కేర్లెస్ అంటే మనం జాగ్రత్తగా, కేర్లెస్ అంటే జాగ్రత్తగా ఉండకపోవటం వల్ల ఇటువంటివన్నీ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో ఫాలోయింగ్ సేఫ్టీ రూల్స్ అట్ ఆల్ టైమ్స్ కెన్ కీప్ us సేఫ్ ఫ్రమ్ గెట్టింగ్ హర్ట్ అండ్ ప్రివెంట్ us ఫ్రమ్ హర్టింగ్ ద పీపుల్ అరౌండ్ us. సో మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే, ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ పాటించినట్లయితే మన ఆ రూల్స్ ద్వారా మనకి సేఫ్ అనేది వచ్చేస్తుంది. సో అలాగే ప్రమాదాల నుండి రక్షించుకోవచ్చు మనల్ని మనము. సో యాక్సిడెంట్స్ నుంచి మనల్ని సేఫ్ చేసుకోవచ్చు. లెట్ us we have to discuss safety at home. Safety at home. Okay, let us we start. Accidents can occur a place and inside the home. So in home లో కూడా మనకి accidents occurs. సో ఇంట్లో కూడా జరుగుతూ ఉంటాయి మనకి. సో కాబట్టి దే కెన్ అక్యూర్ ఇన్ ద కిచెన్, ఇన్ ద బాత్రూమ్. ఎక్కడెక్కడ జరుగుతాయి? కిచెన్, బాత్రూమ్. సో బాత్రూంలో జరగచ్చు, కిచెన్లో జరగచ్చు. ఆన్ స్టేర్స్ మెట్ల మీద జరగచ్చు ప్రమాదాలు అనేవి, యాక్సిడెంట్స్ జరగచ్చు. అండ్ దేర్ వర్ సెవరల్ సేఫ్టీ రూల్స్ వీ హ్యావ్ టు లెర్న్ కెప్ట్ ఇన్ ద మైండ్ సేఫ్ దమ్ ఇన్సైడ్ అవర్ హోమ్స్. సో ఇక్కడ కిచెన్లో జరగచ్చు, బాత్రూంలో జరగచ్చు, అండ్ స్టేర్స్ మీద కూడా జరగచ్చు. లెట్ us we have to go to the kitchen. Okay, first of all kitchen we have to take safety in kitchen. Okay, kitchen safety నేర్చుకుందాం. Okay, do not go close the gas stove. Do not go గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళకూడదు, దగ్గరగా క్లోజ్గా వెళ్ళకూడదు. వైల్ వీఆర్ కుకింగ్, ఎప్పుడైతే మనము సంథింగ్ ఈజ్ కుకింగ్, ఎక్కడైనా పొయ్యి మీద వంట చేస్తున్నప్పుడు దగ్గరగా వెళ్ళి నుంచోవడం, ఎందుకంటే ఆవిరి కొడుతూ ఉంటుంది. అదేవిధంగా గబక్కన మనకి ఆ వేడి అనేది పాత్రలు అనేవి గబక్కన అంటుకోవచ్చు. సో కాబట్టి do not go close to the gas stove. Do not go to the gas stove. Okay, at the same way do not go near the fire bearings. Do not go fire bearing. ఏవైతే అక్కడ ఫైర్ బేరింగ్ సింథటిక్ క్లోత్స్ మనం ఏవైతే వేసుకుంటున్నామో, సింథటిక్ క్లోత్స్ అంటే ఏంటి? సగం కొంచెం సిల్క్గా ఉండి స్మూత్గా ఉండి సిల్క్గా ఉంటాయి సింథటిక్ క్లోత్స్. అవి మనం పొయ్యి దగ్గరికి వెళ్తే త్వరగా వేడిని లాక్కొని అబ్జర్వ్ చేసి మనకి ప్రమాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. సో సింథటిక్ క్లోత్స్ వేసుకొని పొయ్యి దగ్గరికి స్టవ్ దగ్గరికి we don't go. Okay, and it's maybe can easily catch fire. అటువంటి క్లాత్స్ వేసుకుంటే మేబీ ఈజీలీ క్యాచ్ ద ఫైర్. ఓకే, మ్యాచ్ స్టిక్స్ ఆర్ ఆఫ్టెన్ యూజ్డ్ లైట్ ఫైర్ ఆన్ గ్యాస్ స్టవ్. ఎక్కువగా డోంట్ యూజ్
మ్యాచ్ స్టిక్స్ ఎక్కువగా ఉపయోగించకూడదు. ఎందుకని యూ హ్యావ్ టు యూజ్ లైట్ ఫైర్. అంటే మనము లైటర్ ఉపయోగిస్తాం కదా పొయ్యి దగ్గర, అటువంటి లైటర్స్ను ఉపయోగించాలి. ఓకేనా? నెక్స్ట్, మేక్ షూర్ ద మ్యాచ్ స్టిక్స్ ఆర్ ఎక్స్టెండింగ్ కంప్లీట్లీ బిఫోర్ దే ఆర్ త్రో ఇన్ ద డస్ట్బిన్. మ్యాచ్ స్టిక్స్ వాడామనుకోండి, చక్కగా పొయ్యి వెలిగించినప్పుడు పొయ్యి దగ్గర ఇలా పెట్టేసి దాన్ని ఇలా అనకుండానే డస్ట్బిన్లో పడేసేస్తాం. అప్పుడేమవుతుంది, ఆ మంట నెమ్మదిగా ఒకదానికొకటి అంటుకొని కాలిపోతాయి అన్నమాట. అలాంటి టైంలో మనకి యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది. నెక్స్ట్, త్రో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ పీల్స్. అంటే బనానా పీల్ ఉందనుకోండి, దాన్ని మనం వేస్ట్ బిన్స్లో వేయకుండా రోడ్డు మీద పడేసినప్పుడు, అంటే ఇంట్లో కానీ ఎక్కడన్నా ఫ్లోర్ మీద వేసామనుకోండి, ఏమవుతుంది, జారి మనమే పడతాం. మేబీ ఇట్స్ ఫాలెన్ ఆన్ ద ఫ్లోర్. ఓకే, ఫ్రూట్ పీల్స్ ఇన్ ద వేస్ట్ బిన్. డెఫినెట్గా మీరు ఫ్రూట్ పీల్స్ యూ హ్యావ్ టు త్రో ద వేస్ట్ బిన్. వెజిటేబుల్ పీల్స్, వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ పీల్స్ you have to throw the dustbin. Why? Because maybe fall on the floor can cause to slip. మనము అవి డెఫినెట్గా ఫ్లోర్ మీద వేసితే చూసుకోకుండా జారి పడే అవకాశం ఉందన్నమాట. Do not play with the sharp object. Do not play with the sharp ఆబ్జెక్ట్. అంటే ఏంటి, సూదులు కానీ కత్తెరలు కానీ చాకులు నైఫ్స్ కానీ ఇవన్నీ కూడా షార్ప్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో వాటితో ఆడుకోకూడదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ సంథింగ్, గ్యాస్ సిలిండర్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆల్ హోమ్స్ అండ్ రికగ్నైజ్డ్ స్మెల్ ఆఫ్ గ్యాస్. సో గ్యాస్ స్టవ్ అందరూ కూడా యూజ్ చేస్తారు, కానీ కింద ఆ బర్నల్ కట్టడం మర్చిపోతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని గమనించారు ఎవరు కూడా. అలా స్ప్రెడ్ అయిపోయిన, ఈవెన్ దో గబక్కన అలా స్ప్రెడ్ అయిపోయినప్పుడు ఏం చేయాలి, లెట్ us all of you ఓపెన్ ద డోర్స్ ఆఫ్ హోమ్ అండ్ విండోస్ అండ్ మెయిన్ డోర్స్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు ఓపెన్ ఆన్ దట్ టైమ్ దట్ వైల్ వెన్ గ్యాస్ లీవింగ్. ఓకే, immediately you have to open all the windows and doors. The turn of the regulator మనం ఓపెన్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా గ్యాస్ అంతా పోతుంది. డెఫినెట్గా when we are cooking finished, regulator you have to stop. Okay, do not light matchsticks, do not turn on the light in the house. Okay nana? So ఇవన్నీ కూడా మనకి సేఫ్టీ థింగ్స్ ఎట్ హోమ్ అన్నమాట. సో ఇందులో ఇవన్నీ చేసే మనం జాగ్రత్తలు తీసుకున్నాం. లెట్ us మోర్ రూల్స్ ఆఫ్ సేఫ్టీ ఎట్ హోమ్. ఇంకా మోర్ రూల్స్ ఉన్నాయన్నమాట. అంటే మనం ఇంకొన్ని తెలుసుకుంటే మనకి ఇంకొన్ని రూల్స్ తెలుస్తూ ఉంటాయి. వాట్ ఈస్ దట్? రన్ ఆన్ ద స్టేర్స్ అండ్ డు నాట్ రన్ ఆన్ స్టేర్స్. మెట్ల మీద పరిగెత్తకూడదు. ఓకేనా? మెట్ల మీద పరిగెత్తకూడదు. డు నాట్ బెండ్ ఓవర్ ద బాల్కనీస్ అండ్ విండోస్. అలాగే కిటికీల దగ్గర కానీ మేడ బయట కానీ బాల్కనీస్లో డు నాట్ బెండ్ ఆన్ బాల్కనీస్. ఓకే, బాల్కనీస్ ఇన్ విండోస్లో కానీ బాల్కనీస్లో కానీ డాబా బయట కానీ ఇలా వంగి చూడకూడదు అనమాట. డు నాట్ టచ్ ఎలక్ట్రికల్ అప్లియన్స్. ఎలక్ట్రికల్ వైర్స్, డు నాట్ టచ్ ఎలక్ట్రికల్ వైర్స్. సో ఎలక్ట్రికల్ వైర్స్ కానీ ఎలక్ట్రికల్ థింగ్స్ కానీ స్విచ్చెస్ కానీ సో ఏవి కూడా ఎలక్ట్రికల్ ఫైర్ థింగ్స్ కానీ ఏవి కూడా టచ్ చేయకూడదు. మేబీ ఇట్స్ గెట్ షాక్స్. ఎలక్ట్రికల్ షాక్స్. ఆపరేట్ అన్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్ వితౌట్ రీడింగ్ ఇన్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఏవైనా సరే మీకు తెలియకుండా మీరు ఇన్స్ట్రక్షన్స్ తీసుకోకుండా వాటిని మీరు కదిలించకూడదు. అలాగే స్విచ్ ఆన్ చేయటం, వైర్లు బిగించకుండా ఆన్ చేయకుండా, ఐ థింక్ వైర్లు సరిగా ప్రాపర్గా బిగించకుండా వెళ్ళి స్విచ్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం వంటివి చేయకూడదు. ఓకే, మేబీ ఇట్స్ గెట్ షాకింగ్ అస్. బర్న్ ఫైర్ క్రాక్స్ ఇన్సైడ్ ద రూమ్స్. డోంట్ బర్న్ ఫైర్ క్రాకర్స్. ఇంట్లో బాంబులు. మనం దీపావళి రోజు క్రాకర్స్ని ఎక్కడ కాలుస్తాం? ఆన్ ద రోడ్, నాట్ ఇన్సైడ్ ద హోమ్.
ఓకే, ఇంట్లో కాల్చకూడదు, ఎప్పుడు కూడా బయట కాల్చాలి. మేబీ ఇట్స్ బర్నింగ్ ఎట్ హోమ్, మేబీ ఇంట్లో ఇల్లంతా కూడా కాలిపోతుంది. నెక్స్ట్, డోంట్ ప్లే విత్ ద సోప్. డోంట్ ప్లే విత్ ద సోప్. సోప్తో ఆడుకోకూడదు. ఎందుకని? జారి పడిపోతాం దాంతో ఆడుకుంటే కనుక. సో అదే సోప్తో ఆడుకున్నప్పుడు మన గోళ్ళల్లో మట్టి చెత్త ఉంటుంది కదా, సోప్తో అంతా సరిగా కడుక్కోలేదనుకోండి, ఆ సోప్ చేతులకు ఉంది, అదే చేతితో తిన్నామనుకోండి ఏమవుతుంది, మన కడుపులోకి ఆ సబ్బు అంతా వెళ్ళిపోయి మోషన్స్ అవుతాయి. సో అందుకని సబ్బుతో ఆడుకోకూడదు అండ్ ముట్టుకోకూడదు. జస్ట్ హూ ఆర్ డూయింగ్ బాత్ విత్ దట్. అండ్ నెక్స్ట్, టేక్ మెడిసిన్ ఆన్ యువర్ ఓన్. Don't take medicine with your own. మీ అంతటా మీరు మెడిసిన్ తీసుకోకూడదు. పెద్దవాళ్ళ సలహా తీసుకొని మెడిసిన్ వేసుకోవాలి. ఓకే, ఆల్వేస్ హ్యావ్ యువర్ పేరెంట్స్ గైడ్ విత్ యూ. ఓకే, మీ పేరెంట్స్ గైడ్తోనే మీరు మెడిసిన్ తీసుకోవాలి. Don't play with the plastic bags and your head on face and they can stop your breathing. ప్లాస్టిక్ బ్యాగ్స్ కొంతమంది చాలా మంది ఇలా బోర్లు వేసుకొని ఇలా మొహానికి తగిలించుకుంటూ ఉంటారు. సో వాటితో ఆడుకోకూడదు అనమాట. ఎందుకని? మేబీ అది స్ట్రక్ అయిందనుకో గాలాడక చనిపోతాం మనం. సో ఇవన్నీ కూడా we don't do this. These are all safety rules about in the kitchen and at home also. Okay, these are all safety rules. సో మీకు ఫైనల్గా తెలిసింది ఏంటంటే, ఇంట్లో ఎప్పుడు కూడా ఫైర్ థింగ్స్తోనూ, ఎలక్ట్రికల్ వైర్స్తోనూ, గ్యాస్ స్టవ్లతోనూ ఆడుకోకూడదు అని దగ్గరికి వెళ్ళకూడదు. అలాగే మీ మెడిసిన్ తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ సలహా తీసుకోవాలి. ఓకేనా? అండ్ అదేవిధంగా వీ డోంట్ టచ్ ద ఎలక్ట్రికల్ వైర్స్ అండ్ డోంట్ రన్ ఆన్ స్టేస్. మెట్ల మీద పరిగెత్తడం అటువంటివి చేయకూడదు. ఓకేనా? అట్ ద సేమ్ వే వెజిటబుల్ ఫుడ్స్ అండ్ ఫ్రూట్స్ పీల్స్ డోంట్ fall on the floor. ఎందుకని? పడేసామనుకోండి, మేబీ వీ ఆల్ fall on the floor. మేబీ ఫ్లోర్ కెన్ కాజ్ టు స్లిప్ అవడానికి మన కాలు జారిపోతాయి అనమాట, అలాంటి వాటి మీద కాలు వేసామంటే. ఓకే, డోంట్ ప్లే విత్ దట్ షార్ప్ ఆబ్జెక్ట్స్ మీరు ఆడుకోకూడదు. దీస్ ఆర్ ఆల్ సేఫ్టీ ఎట్ హోమ్ అండ్ సేఫ్టీ అండ్ ఫస్ట్ ఎయిడ్స్ ఆల్సో. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి సేఫ్టీ రూల్స్. దిస్ ఈస్ ద part 1 in this lesson. Okay, everybody should listen carefully and write about important points in this lesson. Okay, Nana? Listen and understand, everybody. Thank you.